పార్లమెంటుకు వస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొన్ని విపక్ష పార్టీలు మమ్మలను లోక్సభలో, రాజ్యసభలో దేశ ప్రజలకు పరిచయం చేయకుండా పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని పరిచయ కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. మీకందరికీ తెలుసు ఎందుకు అడ్డుకున్నారో మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులను నరేంద్ర మోడీ గారు మొదటిసారి చేయడం జరిగింది. అంతేకాదు సుమారు 12 మంది దళిత సోదరులను ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో మంత్రులుగా చేయడం జరిగింది. 12 మందిని, సుమారు 8 మందిని గిరిజన పార్లమెంట్ సభ్యులను కేంద్ర మంత్రులుగా మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి చేయడం జరిగింది. అదేవిధంగా 11 మంది మహిళలను కేంద్రంలో మంత్రులుగా చేయడం జరిగింది. 5 మంది మైనార్టీలను మంత్రులుగా చేయడం జరిగింది. మొత్తం 74 మంది మంత్రులుంటే అందులో బడుగు బలైన వర్గాలకు సంబంధించి 52 మంది మంత్రులు ఈరోజు కేంద్రంలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా బడుగు బలైన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే దాన్ని కనీసం గుర్తించకుండా బడుగు బలైన వర్గాల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని మంత్రులను, ప్రధానమంత్రిని అవమానించడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకున్నారు, మీరు పార్లమెంట్ సమావేశాలు అడ్డుకున్నారు తప్ప మా మంత్రులు జనం మధ్యకి వెళ్తారు, జనంలో వెళ్ళి వాళ్ళే పరిచయం చేసుకొని జనం యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అందులో భాగంగానే నేను నిన్నటి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నాను. మొన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వెళ్ళాను. ఇంకా నేను నా సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి సికింద్రాబాద్ కానీ మా ఇంటికి కానీ వెళ్ళలేదు. గత నెల 10 రోజులుగా ఢిల్లీలోనే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నాను. నరేంద్ర మోడీ గారు చెప్పారు, కొంత కరోనా ఎక్కువగా ఉంది, ఇప్పుడే మనం వెళ్ళొద్దు, కరోనా తగ్గిన తర్వాత వెళ్ళాలని కోరారు. వారు ఇంకొక మాట చెప్పారు, ప్రతి మీటింగ్లో కూడా కరోనా ప్రోటోకాల్స్ పాటించకుండా మనం సమావేశాలు నిర్వహించకూడదు, అందరూ విధిగా మాస్క్ ధరించాలని చెప్పమన్నాడు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి సభలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, అక్కలకు, చెల్లెలకు, మాతృమూర్తులకు కోరుతున్నాను, మీ జేబులలో మాస్క్ ఉంటే విధిగా మాస్క్ ధరించ. నువ్వే మాస్క్ మెడకేసుకోవడానికి కాదు, మాస్క్ ముక్కు నోరు కవర్ చేసుకోవడానికి. మాస్క్ నా కోసం కాదు, మాస్క్ పోలీసు వాళ్ళ కోసం కాదు, మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి. మీ ద్వారా మీకేం తెలియదు, మాస్క్ వేసుకోకపోతే కొంతమంది యువకులకు ఏం తెలియదు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఆ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దలుంటే తల్లిదండ్రులు కానీ, చిన్నపిల్లలున్నా, మహిళలున్నా, లేక హార్ట్ పేషెంట్ ఉన్నా, డయాలసిస్ పేషెంట్ ఉన్నా, అస్తమా పేషెంట్ ఉన్నా, క్యాన్సర్ పేషెంట్ ఉన్నా చాలా ప్రమాదకరం. మనకు తెలియకుండానే మన ద్వారా వాళ్ళకు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటకు వచ్చినప్పుడు విధిగా మాస్క్ ధరించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మాస్క్ లేనటువంటి వాళ్ళు దయచేసి ఎవరు కూడా నా మీటింగ్లో నా మాటలు వినకూడదు, దయచేసి వెళ్ళిపోవచ్చు. కాబట్టి సోదరులారా, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి క్యాబినెట్ మినిస్టర్గా ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు నన్ను నియమించారు. కాబట్టి నేను ఈరోజు వచ్చాను. మీకందరికీ తెలుసు, ఈరోజు మనమందరం, నేను ఇంతకుముందే చెప్పాను, కరోనా ఒక తీవ్ర సమస్య మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. అనేక మంది మనకు తెలిసిన వాళ్ళు పాజిటివ్ అయ్యారు, కొంతమంది అయితే
స్వర్గస్థులయ్యారు. ఒక కనిపించని శత్రువు ఈ కరోనా వ్యాధి. వ్యాధి ఏ రకంగా ఉంటుందో, వ్యాధికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో, దానికి ఏం మెడిసిన్సో భూప్రపంచంలో ఎవరికి తెలియదు. ఒక తెలియనటువంటి వ్యాధి, కొత్త వ్యాధి. మన రాష్ట్రము, మన దేశము కాదు, ప్రపంచంలో 200 దేశాలలో ఈ యొక్క కరోనా వ్యాధి సోకింది. కోట్ల మంది చనిపోయారు. అప్పుడు కరోనా తీవ్రత ఉన్నప్పుడు మన దేశంలో కూడా అన్నారు, భారతదేశానికి కరోనా వస్తే 20 కోట్ల 30 కోట్ల మంది చనిపోతారని ప్రచారం చేశారు ఇతర దేశస్తులు. వేరే దేశస్తులు అన్నారు, భారతదేశం వస్తే కరోనాను అరికట్టడం కష్టం, భారతదేశంలో డాక్టర్లు తక్కువ మంది ఉన్నారు, హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి, బెడ్స్ తక్కువ ఉన్నాయి, అక్కడ మౌలిక వసతులు లేవు, అక్కడ జనాభా ఎక్కువ. ఎందుకంటే మన జనాభా అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి ఒక 15 దేశాలు కలిపితే ఎంత అవుతుందో జనాభా, మన ఒక్క దేశంలోనే అంత జనాభా ఉంది. అంత పెద్ద జనాభా. ఇలాంటి దేశంలో, పెద్ద దేశంలో, జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశంలో కరోనాను అరికట్టడం చాలా కష్టము. కరోనాను నరేంద్ర మోడీ గారు అరికట్టలేరని అనుకున్నారు ఇతర దేశస్తులు. కానీ ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, దేవుడి దయతో, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో, 1000 స్తంభాల వీరభద్రుడి ఆశీస్సులతో, రామప్ప దేవాలయం వీరభద్రుడి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు కరోనాను మనం కొద్దిగా అరికట్టుకునేటువంటిలో విజయవంతమయ్యాము. చాలా కష్టమైంది మనకు. మాస్కులు తెలియదు. అప్పుడు మాస్కులు కరోనా రాకముందు హాస్పిటల్లో వాడేవాళ్ళు, అది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు. పీపీఈ కిట్స్ వాడేవాళ్ళు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు. మనకు గతంలో వెంటిలేటర్స్ ఉండేవి, ఆక్సిజన్ ఇచ్చేటువంటి వెంటిలేటర్స్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. యాంపోటెరిసన్ ఇంజెక్షన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. అన్ని కూడా ఇతర దేశాల నుంచి, చివరకు అన్ని వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి. ఏ దేశం కూడా డబ్బులు ఇస్తామంటే కనీసం మాస్కులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే అన్ని దేశాలలో అవసరం ఏర్పడింది. మాస్కులు తయారు దేశంలో, వెంటిలేటర్స్ తయారు చేసే దేశంలో, పీపీఈ కిట్స్ తయారు చేసే దేశంలో, అన్ని దేశాలలో కూడా దీని డిమాండ్ ఏర్పడింది. ఎవరు కూడా మీకు డబల్ రేట్ ఇస్తామన్నా కూడా ఏ దేశం వాళ్ళు కూడా మనకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దాని కారణంగా నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ తీసుకొని మేక్ ఇన్ ఇండియా కింద మేడ్ ఇండియాకి సంబంధించినటువంటి అన్ని వస్తువులను యుద్ధ ప్రాతిపదిక మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేశాం. వెంటిలేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాం. అనేక రకాల ఇంజెక్షన్స్ రాత్రికి రాత్రి పరిశోధనలు మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం ఇచ్చి ఇంజెక్షన్లు సరఫరా చేశాం. యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ పంపించాం అన్ని రాష్ట్రాలకు. సపరేట్ గా కొన్ని ట్రైన్లు వేసి ఆ ట్రైను ఒకవేళ ఢిల్లీ నుంచి బయలుదేరితే వరంగల్ చేరుకునేదాకా ఏ స్టేషన్ లో కూడా ట్రైన్ లాగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సిజన్ ట్రైన్ వస్తుందంటే మిగతా ట్రైన్లన్నీ పక్కన పెట్టి ఎక్కడ ఆగకుండా దేశవ్యాప్తంగా ట్రైన్లన్నీ నడిపాము. ఎందుకు? దేశ ప్రజల ప్రాణాలు కాపాడాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ చర్యలు తీసుకున్నాము. అంతేకాదు, దీనికి వ్యాక్సిన్ మందు కావాలి. ఎప్పుడైనా మనకు పోలియో మందు కానీ, మలేరియా మందు కానీ గతంలో రోగం వచ్చినప్పుడు మనకు 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. 10 సంవత్సరాల పాటు చనిపోయాం మనం. పోలియోతో చనిపోయిన తర్వాత, అంగవికలం అయిన తర్వాత భారతదేశానికి పోలియో వ్యాధి ప్రపంచం ముఖ్యంగా సోకిన తర్వాత ఆయా దేశాలు పరిశోధన చేసి ఆ దేశాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ
పోలియో టీకా ఇచ్చిన తర్వాత అక్కడ అవసరం తీరిన తర్వాత మన దేశానికి పోలియో టీకా పంపేవాళ్ళు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ దేశంలో పరిశోధన చేస్తారు, వాళ్ళు పంపిస్తారు అని చూడాల. సమాంతరంగా భారతదేశంలో కూడా అన్ని ప్రాంతాలలో అందరి యొక్క శాస్త్రజ్ఞులను పిలిచి మనం కూడా కరోనాకు సంబంధించి టీకా మందు కనుక్కోనాలని చెప్పి వాళ్ళను ప్రోత్సహించాడు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, మీరు పరిశోధన చెయ్యని చెప్పాడు. అదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచంలో 4-5 కంపెనీలు మాత్రమే కరోనా టీకా మందు కనుగొన్నది. అందులో 2 కంపెనీలు భారతదేశానికి సంబంధించినటువంటి 2 కంపెనీలు భారతదేశం. నరేంద్ర మోడీ గారి టీకా కనుగొనక ముందే హైదరాబాద్ లో భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీ అద్భుతమైనటువంటి టీకా కనుగొన్నది. కరోనా వ్యాక్సిన్ అనేటువంటి మందు కనుగొన్నది. ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి ఆ కంపెనీకి వెళ్ళి కంపెనీలో శాస్త్రజ్ఞులతో మాట్లాడి, మేనేజ్మెంట్తో మాట్లాడి, కార్మికులతో మాట్లాడి, వాళ్ళ వెన్ను తట్టి, భుజం తట్టి, మీకు అండగా నేనున్నాను, మీరు మందు కనుగొనండి అని చెప్పి వాళ్ళను ప్రోత్సహించాడు. ప్రపంచంలో ఎవరైనా ఒక ప్రధానమంత్రి కరోనా వ్యాక్సిన్ కోసం ఒక పరిశ్రమ దగ్గరికి వెళ్ళాడు, ఒక శాస్త్రజ్ఞులను దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేసే ప్రాంతంలోకి వెళ్ళి మాట్లాడి ధైర్యం చెప్పి ప్రోత్సహించాడంటే ఏకైక భారతదేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని సందర్భంగా మనం ఈరోజు మరొక విషయం చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా గుట్టలలో, ఏజెన్సీ ఏరియాల్లో గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగుతుంది. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ టీకా ఇస్తాం ఉచితంగా. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయినా కూడా ఈ దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో టీకా ఉచితంగా అందించే కార్యక్రమం ఒక మహాయజ్ఞం లాగా, ఒక తపస్సు లాగా ఈరోజు నరేంద్ర మోడీ గారి దేశంలో నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే 57 కోట్ల మందికి ఈరోజు టీకా ఇస్తా ఉన్నాం. టీకా ఇచ్చాం. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చివరి వరకు అందరికీ వ్యాక్సిన్ వస్తుంది. వ్యాక్సిన్ అందే వరకు, మీ వంతు వచ్చే వరకు ఈ రకమైనటువంటి మాస్కులు అందరం ధరించాలి. అందరం కరోనా నుంచి రక్షించుకోవాలి. అంతేకాదు అప్పటి వరకు కూడా కరోనా కారణంగా ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడొద్దు, పనులు కోల్పోయారనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి నెలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం సంవత్సరం నుంచి ఇస్తా ఉన్నాము. 130 కోట్ల మంది ఉంటే 80 కోట్ల మందికి దేశంలో నెలకు 5 కిలోల చొప్పున ఈరోజు ఉచిత బియ్యం ఇస్తా ఉన్నాము. దీపావళికి ఇవ్వాలని గతంలో నిర్ణయించాము. దీపావళి వరకు కూడా ఇస్తాము. అవసరమైతే కరోనా తగ్గకపోతే మరిన్ని రోజులు కూడా ఉచితంగా దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలకు 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క కరోనాకు సంబంధించి దేశంలో అనేక రకాల ప్రచారం జరిగింది. అంతమంది చనిపోతున్నారని ప్రచారం చేశారు. కానీ నేను ఒకటే మీ అందరిని కోరుతా ఉన్నాను, కరోనా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే మనకు మనమే డాక్టర్స్. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేసి కరోనాను అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈరోజు నేను నేరుగా ఈ యొక్క వరంగల్కి వచ్చాను. ఈ యొక్క వరంగల్ పట్టణము మరి కాకతీయుల రాజధానిగా ఇది విరాసిల్లిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాకతీయులు
అనేకమైనటువంటి ప్రాచీన సంపదను ఇక్కడ నిర్మాణం చేశారు. కానీ గత 75 సంవత్సరాలుగా ఆ ప్రాచీన సంపద నిర్లక్ష్యానికి గురి కాబడింది. ప్రాచీన సంపదను రక్షించేటువంటి ప్రయత్నము ప్రభుత్వాలు చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. అద్భుతమైనటువంటి కళా సంపద, అద్భుతమైనటువంటి నిర్మాణము, అద్భుతమైనటువంటి ప్రాచీన కట్టడాలు ఈ వరంగల్ నగరంలో విరాసిల్లుతున్నాయి. మన యొక్క తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి కళా సంపదకు నిలయము ఈ ఓరుగల్లు మహానగరం. ఈ ఓరుగల్లు మహానగరంలో ఈ కళా సంపదను రక్షించేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారు సాంస్కృతిక మంత్రిగా నా మీద కూడా పెట్టారు. తప్పకుండా నేను వరంగల్ ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. మాకున్నటువంటి ఆర్థిక వనరుల మేరకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ ఈ యొక్క కళా సంపదను రక్షిస్తాను. ఇప్పుడే నేను ఈ 1000 స్తంభాల గుడి వెళ్ళి అక్కడ వీరభద్రుని దర్శనం చేసుకొని వచ్చాను. అక్కడ కళ్యాణ మంటపం ఏదైతే కడతా ఉన్నారో రుద్రేశ్వర దేవాలయం, ఆ యొక్క కళ్యాణ మంటపము అద్భుతంగా నిర్మాణం చేయాల్సిన కళ్యాణ మంటపము 6 సంవత్సరాలుగా పని ఆగిపోయింది. నేను ఇప్పుడే ఆదేశించి వచ్చాను, వచ్చే వారంలో 6 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి 1000 స్తంభాల గుడి కళ్యాణ మంటపము వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించాలని మనం చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్లో వరంగల్కి వస్తా. మీకందరికీ తెలుసు, రామప్ప దేవాలయం యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యునెస్కో ప్రాచీన కట్టడంగా అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము విజయవంతమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదృష్టవశాత్తు నేను కూడా శాఖకు మంత్రిగా ఉన్నాను. మా తెలంగాణ గడ్డ మీద మొదటిసారి తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి రామప్ప దేవాలయానికి, రామప్ప కట్టడానికి యునెస్కో ద్వారా హెరిటేజ్ కేంద్రంగా ఈరోజు గుర్తింపు అయింది. మామూలుగా రాలా, రిజెక్ట్ చేశారు ముందు ఇది గుర్తించమని ప్రపంచ దేశాలు. భారతదేశం తరఫున ఛాలెంజ్ చేశాము, ఓటింగ్ పెట్టించారు నరేంద్ర మోడీ గారు. ఏ దేశాలైతే వ్యతిరేకించాయో ముందు నరేంద్ర మోడీ గారు ఆ దేశాలతో మాట్లాడి వాళ్ళతోటే మళ్ళీ రామప్ప దేవాలయము అద్భుతమైనటువంటి కట్టడము యునెస్కో రికగ్నైజ్ ఇవ్వాలని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తిరగరాసి ఈరోజు అతి కష్టంతో ఈ యొక్క రామప్ప దేవాలయానికి యునెస్కో హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చాము. ఇది రావడం అంటే నిన్ననే ప్రపంచ ప్రాముఖ్యత కేంద్రాలలో నిర్ణయం అయిన తర్వాత నిన్ననే అది కంప్యూటర్లో యునెస్కో లోడ్ చేసింది అధికారపూర్వకంగా. రానున్న రోజుల్లో ఈ వరంగల్కు ప్రపంచంలోని పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది చూడడానికి వస్తారు. మన గర్వకారణము, మన కాకతీయుల కళాఖండము, కాకతీయుల కళావైభవము, కాకతీయుల సామ్రాజ్య కళావైభవము వాళ్ళందరికీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చాటి చెప్పాడు ఈ యొక్క కళాఖండం యొక్క ప్రాధాన్యత గురించి. కాబట్టి వచ్చే వారము సెప్టెంబర్లో నేను మళ్ళీ వరంగల్ పట్టణానికి వస్తాను. ఆ 1000 స్తంభాల గుడి రివ్యూ చేస్తాను. మళ్ళీ భద్రకాళి టెంపులమ్మ వారి ఆశీస్సులు తీసుకుంటాను. రామప్ప దేవాలయానికి వెళ్తాను, దాన్ని ఏ రకంగా అభివృద్ధి పరచాలో రివ్యూ చేస్తాను. కిలాకి వెళ్తాను, వరంగల్ కిలాకి వెళ్తాను, దాన్ని పరిశీలిస్తాను. తప్పకుండా వరంగల్ నగరము తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఈ వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది.
ఈరోజు ప్రయాణికులతో కూడినటువంటి విమానం రావాలంటే ఇక్కడ స్థలం సరిపోదు, ఎయిర్పోర్ట్కు రన్వే పెంచాలి, పెద్ద విమానాలు రావాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మరి ఎక్కడున్నాడో, ప్రగతి భవన్లో ఉన్నాడో, ఫామ్ హౌస్లో ఉన్నాడో తెలియగానే ముఖ్యమంత్రి గారు కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దయచేసి, చాలా సంవత్సరాల నుంచి ఈ వరంగల్ ప్రజలు అడుగుతా ఉన్నారు, తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు వరంగల్లో ఎయిర్పోర్ట్ కావాలని. కాబట్టి ల్యాండ్ ఇస్తే ఆ వరంగల్ ఎయిర్పోర్టును కూడా అభివృద్ధి చేస్తే విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. వేలాది మందికి యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మన వరంగల్ పట్టణము ప్రపంచ చిత్రపటంలో ప్రాధాన్యత తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వరంగల్ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈరోజు మీ అందరికీ కోరుతా ఉన్నాను, ఈరోజు మీ అందరినీ కోరుతాను. నేను మాట్లాడతానమ్మా నాయన, నేను పోతున్నా ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి దగ్గరికి. ఏం భయపడకు, ఈటెల రాజేందర్ గెలిపిస్తాము. ఈరోజు ఈటెల రాజేందర్ ఓడించడం కోసం కేసీఆర్ కుటుంబము కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. హుజూరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వెనుక, ఈటెల రాజేందర్ వెనుక ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా హుజూరాబాద్ లో ఎగిరేది కమలం పువ్వు జెండానే అని మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి నేను వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కోరుతా ఉన్నాను, మీ బంధువులు ఎవరు హుజూరాబాద్ లో ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, మీ స్నేహితులున్నా, మీకు ఎక్కడ పరిచయం ఉన్నా వాళ్ళందరికీ చెప్పండి, హుజూరాబాద్ లో ఎగరాల్సింది కమలం పువ్వు జెండా, హుజూరాబాద్ లో గెలవాల్సింది ఈటెల రాజేందరు. హుజూరాబాద్ లో గెలిచి బడుగిన వర్గాల బిడ్డ గెలవాల్సింది. ఈరోజు ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వము ఒక్కడిని చేసి ఏ రకంగా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వము ఏ రకంగా అణిచివేస్తా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఏ రకంగా కష్ట నష్టాలకు గురి చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి ఏ రకంగా బడుగు బలైన వర్గాల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏ రకంగా కేసీఆర్ ప్రవర్తన చేస్తున్నాడో తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి ఈరోజు తప్పకుండా అహంకారము దిగే వరకు హుజూరాబాద్ ప్రజలు నిద్రపోరు, గెలిపించి తీరుతారు ఈటెల రాజేందర్ అని మనవి చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, భయపడిపోతున్నాడు. కేసీఆర్ తన నీడను చూసి తనే భయపడుతున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు, మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా తప్పకుండా తెచ్చి తీరుతాము. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాము. తెలంగాణ కోసం బలిదానమైనటువంటి తెలంగాణ ముద్దు బిడ్డలు 1200 మంది ఎవరైతే చనిపోయారో, 1 కోటి మంది, మరి ఆ రోజు 3 కోట్ల మంది ఏ రకంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రజలను గౌరవిస్తూ తెలంగాణ అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.